దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా బుధవారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెను యావత్ ప్రజానీకం సహకరించి బలపరిచి జయప్రదం చేయాలని కమ్యూనిస్టు పార్టీలతో సహా కార్మిక యూనియన్లు కలిసి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుండి భారీ ర్యాలీ చేపట్టారు. ఒకవైపునేమో హక్కులు పోగొడతా ఉన్నారు, ఎమర్జెన్సీకి మించి ఎమర్జెన్సీ పాలన సాగిస్తూ ఉన్నారు. మరోవైపున ఫెడరల్ సిస్టమ్ రద్దు చేస్తూ ఉన్నారు, లౌకిక వ్యవస్థని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఫెడరల్ వ్యవస్థ తర్వాత లౌకిక వ్యవస్థ ఇవన్నీ కూడా రద్దు చేసిన తర్వాత ఇప్పుడు భారతదేశం అనేది ఇంకా ఫ్యాసిస్ట్ రూల్ తప్ప ఇంకోటి కార్యం కాదు. ఇప్పటికే అప్రకటితమైనటువంటి ఫ్యాసిస్ట్ రూల్స్ ఉంటే ప్రకటించబడి వస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రమాదం పార్లమెంట్ ఎన్నుకుంటే పార్లమెంట్కి, రాజ్యాంగానికి ప్రమాదం వస్తూ ఉంది, న్యాయ వ్యవస్థకి ప్రమాదం వస్తూ ఉంది. అంచెల వారీగా ప్రభుత్వం యంత్రాంగ ధ్వంసం చేసుకుంటూ వస్తూ ఉంది. కాబట్టి ఇది చీకటి పరిపాలన ప్రమాదం ఉంది. అందుకని మేల్కొనండి, కార్మిక శ్రామిక ప్రజానీకం మొత్తం కూడా కలిసి పని చేయండి. లేకుండా పోతే ఇప్పటికే అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీస్ మొత్తం ఆస్తులు అప్పగిస్తూ ఉన్నారు, పబ్లిక్ సెక్టర్ వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కార్మిక హక్కులు మొత్తం ఘోరం చేస్తుంది, అంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం ధ్వంసం చేస్తుంది. ఈ ప్రమాదం నుంచి రక్షించుకోవడానికి దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి ఆందోళన చేస్తూ ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతూ ఉన్నాయి. ఇది ఒక హెచ్చరికగా చూస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానం వెనకపోతే మంచిది, లేకపోతే మిమ్మల్ని గోరీ కడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.